సిస్టమ్ కూడా మరొకసారి అలర్ట్ చేసినట్లయితే ఇది సమస్య కాకుండా ఉండే అవకాశం ఉంది. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. ఉంటారు కాబట్టి ఏంది అమెరికాలో సిచ్యువేషన్ అక్కడ నేను కూడా ఉన్నాయా? నాకు కూడా ఒక 7-8 పెట్రోల్ పంపులు ఉన్నాయండి. ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటాం. అంటే ఇక్కడికి అక్కడికి ఇండియాలో ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది గ్యాస్ విషయం లోపల. ఇంతకుముందు సంగప్ప గారు చెప్తూ విచిత్రంగా మన భారతదేశాన్ని ఏ కంబోడియాతోనో పాకిస్తాన్ తోనో బంగ్లాదేశ్ తోనో శ్రీలంకతో పోలుస్తున్నారు. మనది ఇట్లా ఉజ్వలంగా వెలిగిపోతున్న భారత్ ను మనం ప్రపంచంలో అగ్రశ్రేణి దేశాలతో పోల్చుకుంటే మంచిగుంటే సంగప్ప గారు. ఇప్పటికైనా మన యొక్క ఏదైనా మన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పెంచారా లేదా? నేను అదే మాట్లాడుతున్నాను. భరత్ గారు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విన్నాను. మీకే బంకులు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పాలి. మీకు చాలా అవకాశం చెప్తాను. ఇక్కడ ఎట్లుంటదంటే అండి, అంటే ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ పంపులు రాజశేఖర రెడ్డి గారికి కూడా విషయం తెలవాలి. ఇక్కడ పెట్రోల్ పంపుల పరిస్థితి ఎట్లుంటదంటే లోడ్ టు లోడ్. అంటే ఇవాళ నేను ఒక 10,000 గ్యాలన్లు, గ్యాలన్ అంటాం ఇక్కడ. గ్యాలన్ అంటే ఒక పావు తక్కువ 4 లీటర్లు అండి ఒక గ్యాలన్. 10,000 గ్యాలన్లు ఇవ్వాలని పెట్రోల్ గ్యాస్ కొన్నానంటే, దాని గ్యాస్ అంటాం ఇక్కడ, సారీ కన్ఫ్యూజ్ కాదు. పెట్రోల్ కొన్నానంటే ఇవాళ ట్యాంకర్ వచ్చింది, రేపటి వరకు అమ్మేషన్ అనుకోండి, ఈ మొత్తం పేమెంట్ అయితేనే కొత్త లోడ్ వస్తుంది. లోడ్ టు లోడ్ ఆర్ 1 వీక్ క్రెడిట్ ఇస్తారు మాకు. అంటే 1 వీక్ ఇవాళ నేను గ్యాస్ లోడ్ తీసుకున్నాను, ఒక ట్యాంకర్ వచ్చి పెట్రోల్ నింపారు ట్యాంక్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో, అంటే 1 వీక్ తర్వాత నా బ్యాంకులకి ఆటోమేటిక్ గా పెట్రోల్ పంప్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకి ఆటోమేటిక్ గా ఆ యొక్క కంపెనీ, షెల్ కంపెనీ కావచ్చు, బీపీ కంపెనీ కావచ్చు, డైరెక్ట్ డ్రా చేసేసుకుంటారు అమౌంట్. డ్రా చేసుకొని ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకా గ్యాస్ డెలివరీ చేయరు. అప్పుడు ఏవైతే క్యాష్ అండ్ క్యారీనే ఉంటది, ఎగనెస్ట్ క్యాష్ డెలివరీ చేస్తారు. అంటే ఏదైనా పరపతి పోగొట్టుకోవద్దు అన్నట్టు పెట్రోల్ పంపులో కూడా. ఇక్కడ ఉన్న సిస్టమ్ అది. ఇక పెట్రోల్ రేట్లు అంటారా భరత్ గారు, మీరు మంచి ఇది చేశారు. అమెరికాలో గుడ్ థింగ్ ఏంటంటే $2.5 నుంచి $3.5 మధ్యలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడే $3.9 అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ క్రైసిస్ లో జనరల్ గా 2.5 నుంచి $3.5 మధ్యలో ఎవ్రీడే 5 గంటలకు మారుతూ ఉంటది ప్రైస్. అంటే అంతర్జాతీయంగా బ్యారెల్ ధరను బట్టి ఎవ్రీడే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది దిస్ ఈస్ ద ప్రైస్ అని, రాక్ ప్రైస్ అని, అంటే బేస్ ప్రైస్. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రతిరోజు ఇక్కడ పెట్రోల్ గ్యాస్ రేట్ మారుతుందండి. ఇంకొకటి, పెట్రోల్ పంప్ వాడు ఇష్టమున్న రేటుకి అమ్ముకోవచ్చు అండి. ఇప్పుడు నేను పెట్రోల్ పంప్ ఉంది, నాకు నా ఇష్టమున్న రేటుకు నేను పెట్రోల్ అమ్ముకోవచ్చు. నా ఇప్పుడు అందుకే గవర్నమెంట్ రేట్ ఏం ఫిక్స్ చేయదు. ఇప్పుడు నేను ఉంది కదండి, నా పెట్రోల్ పంప్ లో $2.5 గ్యాలన్ అమ్ముతున్నా అంటే నా ఎదురు కూడా $2 అమ్ముకోవచ్చు. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే కస్టమర్ లాకట్టుకోవడం కోసం కొన్న ప్రైస్ కి అమ్ముతాడు. దీని వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుందంటే కాంపిటీషన్ క్రియేట్ కావడం వల్ల వినియోగదారునికి లాభం జరుగుతా ఉంది అమెరికాలో. సో కాబట్టి ఈ సిస్టమ్ తో మన ఇండియాలో ఉన్నటువంటి సిస్టమ్ అట్లా ఆ విధంగా బంక్ ఇష్టం అని చెప్పినప్పుడు దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. మరి వాళ్ళు కూడా ప్రాఫిట్ ఇవన్నీ చూసుకొని అమ్మాలి కదా. ఏం చూసుకోరండి. ఇక్కడ పెట్రోల్ పంపుల పెట్రోల్ మీద పైసలు సంపాదించారండి. ప్రతి పెట్రోల్ పంప్ కు ఒక కన్వీనియంట్ స్టోర్ ఉంటది, ఒక గ్రోసరీ. ఇప్పుడు మన దగ్గర రిలయన్స్ స్టోర్ లాగా దొరికే సరుకుల స్టోర్ ఉంటది, దాంట్లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఎవరు కూడా పెట్రోల్ మీద పైసలు సంపాదించాలని చూడండి ఇక్కడ. అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ పెట్రోల్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి, ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఇవాళ ఈక్వల్ ఉంది, ఇండియాను అమెరికా ఇవాళ ఈక్వల్ అయింది. ఎందుకంటే డాలర్ కి ఎగనెస్ట్ గా రూపాయి చాలా వీక్ అయింది కాబట్టి ఇవాళ ఈక్వల్ అనిపిస్తా ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ $2.5 నుంచి $3.5 మధ్యలోనే పెట్రోల్ ప్రైస్ మారుతా ఉంటది. అంతకంటే ఎప్పుడు పోదు ఇక్కడ. ఇదంతా కూడా నెక్స్ట్ ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఎవరు, ఆఫీసర్లు ఎవరు ఇన్వాల్వ్ కారండి. డైరెక్ట్ గ్యాస్ కంపెనీ పెట్రోల్ పంపులకు బ్రాండ్ ఇస్తుంది. ఇప్పుడు షెల్ కంపెనీ ఉంది, షెల్ పెట్రోల్ పంపులకు గ్యాస్ సప్లై ఇస్తుంది. బీపీ కంపెనీ అంటే బ్రిటిష్ పెట్రోలియం, బీపీ అంటే వాళ్ళు సప్లై చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అబ్సల్యూట్లీ జీరో అండి. బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లు ఓన్లీ క్వాలిటీ కంట్రోల్, మెజర్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా పెట్రోల్ ఏమైనా అండర్ గ్రౌండ్ వాటర్ కలుస్తుందా లేదా అవి చెక్ చేస్తారు. ఏమైనా తేడా వస్తే వచ్చి రెడ్ సీల్ వేసి వెళ్ళిపోతారు. అంతే తప్ప గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి దీంట్లో. సో ఇన్ని ప్రాస్పెక్ట్లు కాబట్టి మనం వి కెనాట్ కంపేర్ విత్ ఇండియన్ పెట్రోల్ పంప్స్ అండ్ అమెరికాలో ఉన్న పెట్రోల్ పంప్ మనం కంపేర్ చేయలేం. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ మన దగ్గర సెల్ఫ్ సస్టైన్, అంటే మన దగ్గర ఇన్ హౌస్ ప్రొడక్షన్ లేదు కాబట్టి బయట నుంచి కొంటాం కాబట్టి 90% మనం క్రూడ్ ఆయిల్ బయట నుంచి కొంటాం కాబట్టి 74 రోజులకు సరిపోయేటువంటి నిల్వ సామర్థ్యం మనకు ఉంది. అది చాలా గ్రేట్ థింగ్ అదండి. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ గవర్నమెంట్. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమా, గతంలో కాంగ్రెస్ చేసిందా, డజంట్ మ్యాటర్. బట్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం
ఒక మంచి ప్రికాషన్, ఎందుకంటే మన దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం వస్తే సడన్ గా పెట్రోల్ దొరకకుండా పోయే ప్రమాదం రాకుండా పక్క బీద దేశాలతో పోల్చుకోకుండా మనం మాత్రం ఇన్హౌస్ కెపాసిటీ అంటే స్టోరేజ్ కెపాసిటీ మాత్రం బాగుంది. 74 రోజులు జరుపుకోను అంటే 5.3 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ మనకు ఉంది. దట్ ఈస్ అక్కడ అమెరికాలో ఆయిల్ ప్రొడక్షన్ పెరగలేదా ఈ ఇష్యూ? దీని తర్వాత షెల్ ఆయిల్ $70 $80 బ్యారెల్ దాటితేనే షెల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారంటారు కదా. అమెరికాలో విపరీతమైనటువంటి పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయండి. అలస్కా ఒక్క స్టేట్ చాలండి, టెక్సాస్, అలస్కా చాలండి, మొత్తం ప్రపంచ అవసరాలు తీర్చే ఉన్నాయి. షెల్ ఆయిల్ ఉంది మామూలుగా, యూనో అండర్ గ్రౌండ్ నుంచి మామూలుగా గల్ఫ్ లో ఎట్లా దొరుకుతుందో ఇక్కడ కూడా విపరీతం రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క అసలు రిజర్వ్స్ ఇక్కడ టచ్ కూడా చేయరండి, మొత్తం గల్ఫ్ నుంచి తీసుకుంటారు మొత్తం. ఎందుకంటే అక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో అమెరికా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఇన్ హౌస్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ ను వాడరు, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ని వాడరు. వీళ్ళు మొత్తం స్టోరేజ్ అట్లనే ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉన్న స్టోరేజ్ అట్లనే ఉంటుంది. అంటే కృత్రిమ స్టోరేజ్ కాదు, నేచురల్ స్టోరేజ్ అట్లనే ఉంటుంది. దాన్ని అసలు రిజర్వ్స్ ముట్టుకోరు. ఇప్పుడు కూడా ముట్టుకోవట్లేదా? ఇప్పుడు కూడా ముట్టుకోవట్లేరండి, మొత్తం బయట నుంచే, గల్ఫ్ నుంచే. కొంచెం టెక్సాస్ లో కొంత ఉంది, టెక్సాస్ ది వాడుతున్నారు. అలస్కాలో అయితే విపరీతంగా రిజర్వ్స్ ఉన్నాయి, అసలు వాడరు ఇక్కడ. అందుకే ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి గ్యాస్ ప్రైజెస్ అంత ఈజీగా ఫ్లక్చువేట్ కావు అంత. ఇండియాలో ఇవాళ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఇండియన్ కంపెనీస్ కి పెద్దగా ప్రాఫిట్స్ రావట్లేవు, కానీ $50 $40 బ్యారల్ ఉన్నప్పుడు విపరీతంగా ఇండియన్ కంపెనీ సంపాదించినాయండి. కాబట్టి మన దగ్గర ఎప్పుడు గ్యాస్ ప్రైస్ తగ్గిన అంటే గ్యాస్ అంటే పెట్రోల్ ప్రైస్ తగ్గిన ఉదంతాలు ఎప్పుడు చూడం. కానీ అమెరికా తగ్గుతుందండి, సడన్ గా $2 కూడా పడిపోతుంది రేటు. ఇవాళ $3.9 ఉంది గ్యాలన్ కు, అంటే 1.4 లీటర్లకు. అది సడన్ గా $2 కూడా పడిపోతుంది. అంటే అంతర్జాతీయంగా రేట్లు కనుక పడిపోతే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే 24 hours లో మనం చూస్తాం ఇక్కడ రిఫ్లెక్ట్ అమెరికాలో. అలాంటి సిస్టమ్ ఇండియా లేదు, పెంచుకుంటే బోర్డే ఉంటది. అంటే ప్రొడక్షన్ పెరిగితే రేట్ క్రూడ్ బిల్డప్ అంటారు కదా, క్రూడ్ బిల్డప్ అయితే రేటు తగ్గించేస్తారు అంతేనా? ఏం తగ్గిస్తారు సార్ భరత్ గారు, $2 $3 తగ్గిస్తారు. కానీ అమెరికాలో అమెరికాలో క్రూడ్ బిల్డప్ అయితే అమెరికాలో సడన్ గా 50% తగ్గుతుంది. ఇలా $100 లీటర్ అనేది $50 తగ్గిపోతుంది. రేపు అక్కడ తగ్గిందంటే ఇమీడియట్ ఇక్కడ తగ్గుద్దండి. 24 hours లో రిఫ్లెక్ట్ అవుద్ది. ఇక్కడ ఇండియాలో అట్లా కాదు. ఇండియాలో అమెరికాలో తగ్గంగానే మరి అక్కడ లైన్ కట్టరా? లైన్ ఉండదు అమెరికాలో, అసలు లైన్ అనేది ఉండదండి. ఇంకా అసలు మనం కంపేర్ చేయలేము. ఇండియాలో 15 రోజులకోసారి పెట్రోల్ ధరలు తగ్గింపు అప్పుడు రేపు రేట్లు పెరుగుతాయంటే సేమ్ ఇదే లైన్ ఉండేది హైదరాబాద్ లో. 15 రోజులకోసారి ఇక్కడ పెరగదండి. ఇంకొకటి మన కుకింగ్ గ్యాస్ కూడా ఇక్కడ సిలిండర్లు అనేటివి అమెరికాలో మీరు చూడరండి అసలే. మొత్తం ఎవ్రీథింగ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ అయినట్టు మొత్తం. దానివల్ల ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నటువంటి మీథేన్ గ్యాస్ సప్లై నేచురల్ గా ఉండే సప్లై అవుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్, ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడో ప్రపంచంలో అన్ని దేశాలలో, ఇప్పుడు యూరోప్ లో కావచ్చు, అమెరికా ఇటు కంట్రీలో మొత్తం, గల్ఫ్ లో కావచ్చు, మొత్తం కూడా పైపుడేనండి. మన ఇండియాలో ఇంకా పాత పద్ధతుల మూస పద్ధతిలో సిలిండర్లతోని అమ్ముతున్నాం. మనం అప్డేట్ కావట్లం. అవన్నీ పరిస్థితులు అప్డేట్ కావాలి. టెక్నాలజీ కమ్యూనిటీస్ లో అట్లా ఉంది పైపుడు. మరి జనరల్ పబ్లిక్ కూడా మనం పైపుడు లైన్ లో పోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఎందుకంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అండి. మీథేన్ గ్యాస్, మనకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లో వచ్చేసి ప్రోపేన్ బ్యూటేన్ ఉంటుంది, హెవీ గ్యాస్ ఉంటది. ఇందులో వచ్చి పైపుల్లో వచ్చేసి మీథేన్ గ్యాస్, అంటే గోబర్ గ్యాస్ మనకు తెలుసు. గోబర్ గ్యాస్ లో కూడా మీథేనే ఉంటది, నేచురల్ గా ఫామ్ అయ్యేది. సో అటువంటి సిస్టమ్ మనం అప్డేట్ చేసుకోకపోవడం, బ్యూరోక్రాట్ల ఇన్వాల్వ్మెంట్ వల్ల ప్రజలు కూడా, పబ్లిక్ కూడా పానిక్ కావడంలో వచ్చినటువంటి సమస్య ఇది. వక్తలు కూడా అదే వ్యక్తం చేసినారు. ఎందుకంటే మనం యూరియా కష్టాలు చూసినాం. యూరియా